వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 34 సర్గః. తాం తు దృష్ట్వాద్య వైదేహీం పూర్ణచంద్రనిభాననాం మన్మథస్య శరాణాం వై త్వం విధేయో భవిష్యసి. శూర్పణఖ రావణాసుడితో చెబుతున్నటువంటి మాటలు. రాముడి మీద పగ తీర్చుకోవలసినటువంటి బాధ్యత నీది. ఒకవేళ నీవు అలా చేయకపోయినట్లయితే ఆపదలలో తన వారినే రక్షించుకోలేనటువంటి వాడిని, తన వారికి హాని చేసినటువంటి, తన వారిని వధించినటువంటి వారిని దండించినటువంటి రాజుని ఏ జనులు కూడా, ఏ సేవకులు కూడా మెచ్చుకోరు. అవకాశం దొరికినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు స్వజనులే ఆ రాజుని వధించేస్తారు. కావున నీవు అన్నీ ఆలోచించి రాముడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చేయవలసినటువంటి కార్యాన్ని చెయ్యవయ్యా అని శూర్పణఖ అనగానే, శూర్పణఖ మాటలు విని సరే ఈమె చెప్పినటువంటి దాంట్లో కూడా తప్పేమీ లేదు అని ఆలోచిస్తూ మరి ఎలాగ రాముడి మీద పగ తీర్చుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నాడు. మరి శూర్పణఖ ఇంతలో ఆ రాముడి గురించి, అంటే రావణాసురుడు అడిగాడు రాముడెవరు, అతని యొక్క బలం ఏమిటి అని అడిగితే రాముడి గురించి, అతని యొక్క బలపరాక్రమాల గురించి, లక్ష్మణుడి గురించి, అతని యొక్క శక్తి గురించి, ఇంకా సీతాదేవి గురించి చెబుతూ ఆమె యొక్క అందచందములను పొగుడుతూ అంతటి అందగత్తె ఈ లోకములలో ఎక్కడా లేరు, ఈ లోకంలోనే కాదు ఏ లోకంలోనూ కూడా సీతాదేవిని మించినటువంటి అందగత్తె లేదు, ఆమెను భార్యగా పొందినటువంటి వాడే విజయాన్ని కూడా ఎక్కడైనా పొందగలుగుతాడు అని చెప్పి అంటూ, ఒక్కసారి కనుక నువ్వు ఆమెను చూచినట్లయితే రావణ పూర్ణచంద్ర నిభాననాం, పరిపూర్ణ చంద్రుని వంటి ముఖవర్చస్సు కలిగినటువంటి ఆమెను, వైదేహీం ఆ విదేహరాజ కుమార్తె అయినటువంటి సీతాదేవిని చూచి దృష్ట్వాతు, ఒక్కసారి కనుక నువ్వు చూసావంటే ఇక వెంటనే త్వం మన్మథస్య శరాణాం విధేయ భవిష్యసి, మన్మథ ప్రేరితుడివై మన్మథుని యొక్క బాణముల చేత కొట్టబడినటువంటి వాడిలాగా నీవు అలాగా ఆమెకు వశమైపోతావు, మోహపరవశుడు అయిపోతావు, అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతావు. అంతటి దివ్యమైనటువంటి సౌందర్యం కలిగింది సీతాదేవి, ఆమెను చూస్తే చాలు నీకు పరవశం కలుగుతుంది అని చెప్పి సీతాదేవి యొక్క సౌందర్యాన్ని మరింతగా పొగుడుతూ రావణుడికి సీతాదేవి మీద మోహం కలిగే విధంగా ప్రేరేపించి సీతాదేవిని అపహరింపజేసే విధంగా చెబుతున్నది శూర్పణఖ. ఇంకా మన్మధుడి బాణములకు నువ్వు వశమైపోతావు, ఆమె అందానికి దాసోహమైపోతావు, నువ్వు ముగ్ధుడివైపోతావు అని చెప్పి అంటూ, యది తస్యామభిప్రాయః భార్యార్థే తవ జాయతే శీఘ్రముద్ధ్రియతాం పాదః జయార్థమిహ దక్షిణః. మరి అంతటి అందగత్తెను పొందేటటువంటి అదృష్టం ఎవరికి దక్కుతుందో వారు అన్నింటా కూడా విజయాన్నే పొందగలుగుతారు అని చెప్పి అంటూ, ఒకవేళ నీకు కూడా ఆమెను భార్యగా పొందాలి అనే ఆలోచన కనుక ఉన్నట్లయితే వెంటనే నీవు సిద్ధపడిపోయి, ఇంకా భార్యార్థే అభిప్రాయ తవ జాయతే, ఇది నీకు కూడా ఆమెను భార్యగా పొందాలనే ఆలోచన కనుక వచ్చినట్లయితే జయార్థం, శ్రీరాముణ్ణి జయించి సీతాదేవిని పొందటం కోసమని చెప్పి దక్షిణ పాద శీఘ్రముద్రియతాం, ఇక కుడికాలు ముందుకు పెట్టి వెంటనే సిద్ధమై బయలుదేరు, ఇప్పుడే బయలుదేరు, ఈ క్షణంలోనే ఇక్కడ నుంచి బయలుదేరు, కుడికాలు ముందు పెట్టి బయలుదేరు, ఆ సీతాదేవిని వశపరుచుకో, ఆమెను చేజిక్కించుకో. అబే లేదు నువ్వేమీ చెయ్యలేను, చేతకాని వాడిని అనుకుంటావా, ఇంకేమీ చెయ్యకుండా ఉండు.
కానీ ఆమెను పొందినటువంటి వాడే, ఆమెను భార్యగా పొందినటువంటి వాడే అదృష్టవంతుడు అని చెప్పి అంటూ, కురు ప్రియం తథా తేషాం రక్షసాం రాక్షసేశ్వర వధాత్తస్య నృశంసస్య రామస్యాశ్రమవాసినః. దీనివల్ల రెండు ప్రయోజనములు కలుగుతాయి. ఒకటి, సీతాదేవి నీకు దక్కటం అనేది నీకు ప్రత్యేకంగా కలిగేటటువంటి విశేషమైన ప్రయోజనం అయితే, మరి ఒకటి, రాముడిని వధించడం ద్వారా, రాముడిని దండించడం ద్వారా నీ వారికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉన్నదో, నీ వారు వధింపబడ్డారు కదా, ఆ విషయంలో నీవు ప్రతీకారం తీర్చుకున్నవాడివవుతావు. వారు ఆనందిస్తారు. మనం చేయలేనటువంటి పనిని మన కోసమని చెప్పి రావణాసురుడు చేశాడు అని చెప్పి అలా యుద్ధంలో మరణించినటువంటి వారందరూ కూడా, రాముడి చేతిలో మరణించిన వారందరూ కూడా నిన్ను తలుచుకుని ఆనందిస్తారు. ఈ విధంగా నీకు సీతాదేవి దక్కటము, అదేవిధంగా నీ వారికి జరిగినటువంటి దానికి ప్రతీకారం తీర్చుకోవటము, ఈ రెండు ప్రయోజనములు కూడా నీకు దక్కుతాయి. కావున తథా రాక్షసేశ్వర, రాక్షసరాజా ఓ రావణ, నృశంసస్య ఆశ్రమవాసినః, క్రూరంగా నీ వారందరినీ కూడా వధించినటువంటి వాడైన, ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి వాడైన తస్య, ఆ రాముని యొక్క వధాత్, వధ గనక నీవు చేయగలిగినట్లయితే, రాముడిని గనక నీవు దండించినట్లయితే ప్రయోజనములు చూడండి. తేషాం రక్షసాం ప్రియం, రాముని చేతిలో హతులైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో, వధింపబడిన వారు, వారందరికీ కూడా నువ్వు ప్రియమును చేకూర్చినటువంటి వారివి అవుతావు. గతించినటువంటి వారిని నీవెటు బతికించలేవు, కానీ వారి యొక్క ఆత్మకు శాంతి కలిగించడం, లేకపోతే వారికి ఆనందాన్ని కలిగించడం నీవు చేయగలుగుతావు. ఎలాగా? రాముడిని వధించడం ద్వారా నీవు వారిని కూడా ఆనందపరిచినటువంటి వారు అవుతావు. అంతేకాదు, సీతాదేవిని చేజిక్కించుకోవడం ద్వారా నీవు గొప్ప ఆనందాన్ని పొందగలుగుతావు. ఇలా రెండు ప్రయోజనాలు ఉన్నాయి. కావున నీవు వెంటనే సిద్ధపడు అని అంటూ, తం శరైర్నిశితైర్హత్వా లక్ష్మణంచ మహారథం హతనాథాం సుఖం సీతాం యథావదుపభోక్ష్యసి. అనయ రావణ మహారాజా, మహారథం, రాముడు సామాన్యుడు కాదు. 10,000 మంది ధానుష్కులు, అంటే ధనుస్సు ధరించినటువంటి ధనుర్విద్యా పారంగతులు ఒకేసారి దాడి చేసిన వారందరినీ కూడా ఎదుర్కోగలిగినటువంటి, ధనుర్విద్యా పాటవం కలిగినటువంటి గొప్ప విలుకాడు రాముడు. అటువంటి మహారథుడైనటువంటి రాముడిని తం, అలాగే లక్ష్మణంచ, అతడి సోదరుడైనటువంటి లక్ష్మణుణ్ణి కూడా నిశితై శరై, నిశితమైనటువంటి నీ బాణములతో, నీ బాణముల చేత హత్వా, చంపి, మరి రాముడు మహారథుడు అని చెబుతూనే అతడి మీద దాడి చేయమని ఎలా అంటుంది శూర్పణఖ? అంటే రాముడు మహారథుడే, కానీ అతడిని మించినటువంటి మహారథుడివి నీవు. కావున పరాక్రమంలో రాముడికేమీ నీవు తీసిపోవు. కావున నీవు నీ బాణములతోటి మహారథుడైనప్పటికీ కూడా రాముడిని వధించి, రాముడితో పాటు అతని యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణుణ్ణి కూడా వధించేసి నీవు ఆ సీతాదేవిని చేజిక్కించుకోవచ్చును. ఇలాగా లక్ష్మణంచ నిశితై శరై హత్వా హతనాథాం, భర్తను కోల్పోయినటువంటి, అంటే రక్షించేటటువంటి నాథుడే లేనటువంటి ఆ సీతాదేవిని, దిక్కులేనటువంటి ఆమెను సుఖం యథావతు ఉపభోక్ష్యసి, సుఖంగా యథావతు నీ ఇష్టం వచ్చినట్టుగా నీకు తగిన విధంగా ఉపభోక్ష్యసి, ఆమెతో ఆనందంగా నీవు గడపవచ్చును అని చెప్పి అంటున్నాడు. అంటే రామలక్ష్మణులను వధించేసి ఆమెను తీసుకురావటమే నీవు చనిపోయినటువంటి రాక్షసులకి ఆనందాన్ని కలుగజేయటం, అదేవిధంగా నీవు ఇకపైన ఆనందంతో మరింత తేజస్సుతో జీవించడం, వీటికి ఆ విధంగా చేయటమే సరి అయినటువంటి పని. కావున నీవు వెంటనే బయలుదేరి రామలక్ష్మణుల్ని వధించి సీతాదేవిని చేజిక్కించుకో అని అంటూ, రోచతే యది తే వాక్యం మమైతద్రాక్షసేశ్వర క్రియతాం నిర్విశంకేన వచనం మమ రావణ. రావణ,
రాక్షసరాజా రావణ, మమ ఏతద్వాక్యం తే రోచతే ఇది. ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ మాటలు నీకు కనుక ఇష్టమైనట్లయితే, నీవు కనుక చేయగలిగినట్లయితే, నిర్విశంకేన త్వయా వచనం క్రియతాం, మమ వచనం క్రియతాం. అసలు ఎటువంటి ఆలోచన లేకుండా నేను చెప్పింది నీకు నచ్చింది అంటే చాలు, అది చేయగలనా లేదా అనే ఆలోచన కూడా నీకు వద్దు. వెంటనే నేను చెప్పినటువంటి పనిని చేసేయి. రామలక్ష్మణులను వధించేయటము, సీతాదేవిని అపహరించటము, చేజిక్కించుకోవటము, ఇవి చేయటం ద్వారానే నీకు తేజస్సు పెరుగుతుంది, నీ పరాక్రమానికి తగినటువంటి ఫలం దక్కుతుంది, గతించినటువంటి నీ వారందరికీ కూడా ఆనందం అనేది కలుగుతుంది. కావున నీవు మమ వచనం క్రియతాం, నేను చెప్పినటువంటి మాటను నువ్వు వెంటనే ఆచరణలో పెట్టు అని అంటూ, విజ్ఞాయేహాత్మశక్తించ హ్రియతామబలాబలాత్ సీతా సర్వానవద్యాంగి భార్యార్థే రాక్షసేశ్వర. ఇంకా రావణాసురుడు అంటాడు కదా, ఏమీ ఆలోచించకుండా వెంటనే వెళ్ళి దాడి చేసి వారిని వధించేయి, ఆమెను తీసుకొచ్చేయి అంటే వారి బలాబలాలు తెలియాలి కదా. పైగా అకంపనుడి ద్వారా శ్రీరాముడి యొక్క బలమేమిటో రావణాసురుడు ముందే తెలుసుకున్నాడు. అందుకని రావణాసురుడు కొంత సంశయంగా చూస్తూ ఉంటే శూర్పణఖ ఈ విధంగా చెబుతున్నది, రాక్షసరాజా రావణ, ఇక ఆత్మశక్తించ విజ్ఞాయ. ఇప్పుడు నీ శక్తిని కూడా నీవు ఆలోచించుకుని, అంటే రాముడిని నీవు వధించగలవా, రాముడితో యుద్ధం చేసేటటువంటి శక్తి నీకు ఉన్నదా లేదా, చేస్తే దాని తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు ఏమిటి, ఇవన్నీ కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీవు రాముడిని వధించినా వధించకపోయినా సీతాదేవిని అపహరించావంటే చాలు, రాముడిని వధించినట్లే అవుతుంది. రాముడు ఆ తర్వాత ఉండలేడు. రాముడికి ఆ కలిగేటటువంటి బాధ, సీతావియోగంతో రాముడికి కలిగేటటువంటి బాధ మరణము కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కావున రాముడితో యుద్ధం చెయ్యాలా వద్దా అనే ఈ బలాబలాలను, నీ యొక్క శక్తిని కూడా ఆలోచించుకుని, అబల సర్వానవద్యాంగి, అబల అయినటువంటి స్త్రీ అయినటువంటి సర్వానవద్యాంగి, సర్వ అవయవములు సర్వాంగములు కూడా ఏ విధంగా ఉండాలో, ఎలా ఉంటే ఉత్తమ జాతి స్త్రీ అవుతుందో అటువంటి, అంటే సాముద్రికా శాస్త్రంలో చెప్పినటువంటి ఉత్తమ జాతి స్త్రీ లక్షణములన్నీ కూడా సీతాదేవిలో ఉన్నాయి. అటువంటి సీతాదేవిని బలాత్ భార్యార్థే హ్రియతాం, అటువంటి సీతాదేవి నీ చేత అపహరించబడాలి. ఆ సీతాదేవిని నీవు అపహరించాలి. ఎందుకని? నీ భార్యగా ఆమెను గ్రహించడానికి అపహరించు అంటున్నది. అంటే ఏమిటిక్కడ? శూర్పణఖ కూడా రావణాసురుని యొక్క బలం శక్తి మీద శూర్పణఖ కూడా కొంత సందేహాన్ని కలిగి ఉన్నది. అందుకనే రాముడిని వధించేసి ఆమెను చేజిక్కించుకో అని ముందు చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత ఏం చెబుతున్నది? ఆమెను అపహరించు అని చెబుతున్నది. అపహరించడము అంటే అవతల వారిని మోసం చేసి వారికి తెలియకుండా ఆ వస్తువుని గ్రహించడాన్ని అపహరించడం అంటారు. అంటే రాముడితో యుద్ధం చేస్తే రావణాసురుడు గెలుస్తాడో గెలవడో అనే సందేహం శూర్పణఖకు కూడా ఉన్నది. అందుకనే సరే, నీ శక్తియుక్తులను ఆలోచించుకుని సీతాదేవిని అపహరించడమైనా సరే తప్పనిసరిగా నీవు చేయవలసిందే, తద్వారా రాముడి మీద పగ తీర్చుకున్నట్లు అవుతుంది అని చెప్పి అంటూ, నిశమ్య రామేణ శరైరజిహ్మగై హతాన్ జనస్థానగతాన్ నిశాచరాన్ ఖరంచ బుద్ధ్వా నిహతంచ దూషణం త్వమత్ర కృత్యం ప్రతిపత్తుమర్హసి. సరే, ఇంతవరకు శూర్పణఖ చెప్పినటువంటి మాటలనే ఇంకా సారాంశంగా ఒక శ్లోకంలో చెప్పేసి ఆమె పూర్తి చేస్తున్నది. శూర్పణఖ చెప్పినటువంటి మాటలన్నీ విన్నటువంటి రావణాసురుడు ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. రామేణ అజిహ్మగై శరై జనస్థానగతాన్ నిశాచరాన్, రాముడి యొక్క నిశితమైనటువంటి వాడి అయినటువంటి రుజువైనటువంటి బాణముల చేత హతులైనటువంటి జనస్థానంలో ఉన్న మన వారందరి గురించి కూడా ఆలోచించి, అంటే రాక్షసులందరూ కూడా కోటయోధిన, వారు మోసం చేసి
దొంగ దెబ్బ తీసి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారిని కూడా సూటిగా ఎదురు నిలబడి పోరాడి సూటిగానే వారందరినీ కూడా వధించినటువంటి ధనుర్విద్యా పాఠవం కలిగినటువంటి వాడు రాముడు. కావున ఆ విధంగా రాముడి చేతిలో రాముని యొక్క పరాక్రమానికే బలి అయినటువంటి మన జనస్థానంలో ఉన్నటువంటి రాక్షసులందరి గురించి కూడా విని, ఆ హతులైనటువంటి వారందరి గురించి విని తెలుసుకున్నటువంటి నీవు, అంతేకాదు ఖరంచ దూషణంచ నిహతం బుద్ధ్వా, సామాన్యులు కాదు ఖరదూషణాదులు. వాళ్ళు ఇంతకుముందు అనుకున్నట్లుగా ఇంద్రుణ్ణి కూడా జయించగలిగినటువంటి ఖరుడు, దూషణుడు, త్రిశిరసుడు వీళ్ళందరూ కూడా రాముడి చేతిలో హతులైనటువంటి వారిగా తెలుసుకుని, ఇంకా ఇప్పుడు నువ్వు త్వం అత్ర కృత్యం ప్రతిపత్తుం అర్హసి, ఇంకేం చెయ్యాలి? రాముడితో యుద్ధం చెయ్యాలా? యుద్ధం చేసి రాముడిని వధించేసి సీతాదేవిని తీసుకొచ్చుకోవాలా, వశం చేసుకోవాలా? లేదా రాముడికి తెలియకుండా రాముడిని మోసం చేసి మోసంతో సీతాదేవిని అపహరించాలా అనే విషయాన్ని ప్రతిపత్తుం అర్హసి, ఇకపైన చేయవలసినటువంటి కృత్యమును నీవు ఇప్పుడు నిర్ణయించుకోవాలి. ఇంకా ఆలస్యం చేయవద్దు. రుజువుగా వెళ్ళి ఎదురేగి పోరాడి ఆమెను చేజిక్కించుకోవటం, లేదా మోసం చేసి కపటంతో ఆమెను అపహరించి తెచ్చుకుని భార్యగా గ్రహించడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి. అయితే ఈ చెయ్యడానికి నిర్ణాయకం ఏమిటి అంటే, జనస్థానంలో 14,000 మంది ఆ రాముడి చేతిలో వధించబడ్డారు. ఖరుడు, దూషణుడు వీళ్ళందరూ కూడా వధించబడ్డారు. కావున అటువంటి రాముడితోటి యుద్ధంలో గెలవాలా, మోసంతో గెలవాలా అనేది ఆలోచించుకుని సరి అయిన నిర్ణయం తీసుకో రావణా అని చెప్పి శూర్పణఖ రావణాసురుడితోటి చెప్పినది. శూర్పణఖ మాటలు విన్నటువంటి రావణాసురుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు అనే విషయం తరువాతి సర్గలో తెలుస్తుంది. ఆ సర్గను ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అరణ్యకాండే 35 సర్గః. తతః శూర్పణఖా వాక్యం తచ్ఛ్రుత్వా రోమహర్షణం సచివానభ్యనుజ్ఞాయ కార్యం బుద్ధ్వా జగామసః. ఇంకా రావణాసురుడు శూర్పణఖ మాటలు విని ఏం చెయ్యాలి అనే విషయాన్ని తనంతట తానుగా ఆలోచించుకుని, తనతో ఉన్నటువంటి ఆ పుష్పక విమానంలో తనతో పాటు కూర్చొని ఉన్నటువంటి ఆ మంత్రులందరినీ కూడా సరే మీ కార్యాలలో మీరు వెళ్ళండి అని చెప్పి వారిని పంపించేసి రావణాసురుడు ఇంకా శూర్పణఖ చెప్పిన మాటలకు అనుగుణంగా తాను ఏం చేయాలని నిర్ణయించుకుని బయలుదేరాడు. ఏం నిర్ణయించుకుని ఉంటాడు? ధీరోదాత్తుడు కనుక అయినట్లయితే తన నిర్ణయంలో మార్పు లేకుండా, ఒకటి అకంపనుడు చెప్పినప్పుడు, అదేవిధంగా ఆ తర్వాత మారీచుడు చెప్పినప్పుడు ఏ విధంగా అయితే ఇంకా రాముడి మీద దాడి చేయకుండా ఆగాలి అని చెప్పి ఆగి లంకా నగరానికి వచ్చేశాడో, ఒకటి ఆ నిర్ణయం మీద ఉండాలి. లేదా ఇంకా రాముడిని తన బలపరాక్రమాలతోటి ఎదుర్కొని, అంటే తన వారినందరినీ కూడా రాముడు ఏ విధంగా అయితే వధించాడో అదే విధంగా ఎదుర్కొని పరాక్రమంతో రాముడిని జయించాలి అని అనుకుంటాడు. ఒకవేళ ధీరుడు కనుక అయినట్లయితే, ధీరుడు కనుక కాకపోతే అంతమందిని వధించినటువంటి రాముడితోటి యుద్ధం చేయడం అనవసరము, కావున మోసంతో అతన్ని జయించాలి అని అనుకుంటాడు. లేదా తాను ఏది ఏమైనప్పటికీ కూడా ఎలాగైనా సరే, అది అన్యాయమైన అక్రమమైనా సరే సీతాదేవిని అపహరించాలి అని ఈ విధంగా అనుకుంటాడు. మరి రావణాసురుడు ధీరుడా భీరుడా అని అంటే, రావణాసురుడు ధీరుడు కానే కాదు. ఒకవేళ ధీరుడు అయినట్లయితే నిశ్చితార్థాత్ విరమంతి ధీరాహ అని చెప్పినట్లుగా, ధీరులు తాము నిశ్చయించుకున్నటువంటి మార్గము నుండి విరమించుకోరు. తమ పరాక్రమాన్ని లేకపోతే తలవంచడం కానీ ఇటువంటివేమీ కూడా చెయ్యరు. పరాక్రమాన్ని పక్కన పెట్టి మోసాన్ని చెయ్యాలి అని చెప్పి ధీరులు అనుకోరు. కానీ ఇక్కడ రావణాసురుడు పరాక్రమాన్ని పక్కన పెట్టి మోసంతో జయించాలి అనే ఆలోచన చేస్తున్నాడు. అందుకనే ఆ మంత్రులను వారందరినీ కూడా పంపించేసి తనంతట తానుగా ఒక సొంత నిర్ణయం తీసుకుని రావణాసురుడు కార్యాచరణలో పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నాడు. ఎందుకు అంటే
రాముడి యొక్క బలాబలములు రావణాసురుడికి అకంపనుని ద్వారాను శూర్పణఖ ద్వారాను తెలిసాయి. అంతటి ప్రమాదకరమైనటువంటి వాడితో సాక్షాత్తుగా యుద్ధం చేయడం అనేది అపాయకరము అనే భయము రావణాసురుడిలో కూడా ఉన్నది. అందుకని ఆలోచిస్తూ సహ రోమహర్షణం తత్వాక్యం శ్రుత్వా, శూర్పణఖ చెప్పినటువంటి రోమాలు నిక్కబడుచుకునే విధంగా ఉండేటటువంటి ఆమె యొక్క మాటలను, అంటే రెచ్చగొట్టేటటువంటి మాటలను విని కార్యం బుద్ధ్వా, తానింకేం చెయ్యాలనేది మనసులోనే ఆలోచించుకుని సచివాన్ అభ్యనుజ్ఞాయ, మంత్రులను అక్కడ నుంచి అనుజ్ఞ ఇచ్చి ఇంకా పంపించేసి, అయితే తాను ఏం చెయ్యాలి అనే విషయాన్ని మంత్రుల యందు చర్చించాడు, కానీ తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం మంత్రులతో చెప్పలేదు. ఎందుకు అంటే యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నాను అంటే కనుక వాళ్ళందరితో చెప్పి కాస్త గట్టిగా తన పరాక్రమాన్ని చూపించవచ్చు. కానీ ఆ నిర్ణయం తీసుకోలేదు. అందుకనే వాళ్ళందరితో చర్చ జరిపాడు, కానీ తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళందరినీ పంపించేశాడు. పంపించేసి తత్కార్యమనుగమ్యాధ యథావదుపలభ్య చ దోషాణాంచ గుణానాంచ సంప్రధార్య బలాబలం. ఇంకా వారిని పంపించిన తర్వాత కూడా మరొక్కసారి సొంతగా ఆలోచిస్తూ ఇంకా ఆ తర్వాత ఏకాంతంగా తత్కార్యం అనుగమ్య, తాను చేయవలసినటువంటి పనిని గురించి ఆలోచించి స్వయంగా తనంతట తానుగానే ఆలోచించుకుని యథావదుపలభ్యచ, తగిన విధంగా నిశ్చయం తీసుకుని అపాయం కలగకుండా కార్యం సఫలమవ్వాలి అని ఈ విధంగా ఆలోచించుకుని, దృఢంగా ఆలోచించుకుని దోషాణాంచ గుణానాంచ, రాముడితో యుద్ధం చేస్తే వచ్చే దోషములు అపాయములు ఏమిటి, రాముడితో యుద్ధం చేస్తే వచ్చే గుణములు ఏమిటి అని ఈ విషయాన్ని బేరుజు వేసుకోవడం అంటారు కదా, ఇలాగా ఆలోచన చేసుకుని బలాబలం సంప్రధార్య, తనలో ఉన్నటువంటి బలమును తనలో ఉన్నటువంటి బలహీనతలను వీటినన్నిటినీ కూడా ఆలోచించుకుని ఇంకా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇతి కర్తవ్యమిత్యేవ కృత్వా నిశ్చయమాత్మనః స్థిరబుద్ధిస్తతో రమ్యాం యానశాలాం జగామసః. ఇంకా సీతాపహరణము అనే పనేదైతే ఉన్నదో, మోసం చేసి ఆమెను గ్రహించడం, ఇది పౌరుషంతో కూడినటువంటి పని కాదు, ఇది దొంగతనంగా చేసేటటువంటి పని. కావున ఈ పని సులభమైనదా, లేకపోతే రాముడిని ఎదుర్కొని యుద్ధం చేయడం అనేది సులభమైనదా, దేనివల్ల ఎటువంటి లాభాలు ఎటువంటి నష్టములు వస్తాయి అనేది ఆలోచించుకుని రాముడితో యుద్ధం చేసి గెలవడం కంటే కూడా రాముడిని మోసం చేసి సీతాదేవిని అపహరించడమే తేలిక అని చెప్పి నిశ్చయించుకుని ఇతి కర్తవ్యమిత్యేవా, ఇక ఇదే చేయవలసినటువంటి పని, ఇదే యోగ్యమైనటువంటిది అని ఆత్మనః నిశ్చయం కృత్వా, తనంతట తానుగా నిశ్చయించుకుని స్థిరబుద్ధి, ఇంకా ఇంకొక ఆలోచన లేదు, సీతాదేవిని అపహరించడమే సరైనటువంటిది అని స్థిరంగా ఆలోచించుకుని తతః రమ్యాం యానశాలాం జగామా, తన వాహనశాలకు రావణాసురుడు వెళ్ళాడు. ఆ వెళ్ళడం కూడా రహస్యంగా వాహనశాలకు వెళ్ళాడు. మరి వాహనశాలకు రహస్యంగా ఎందుకు వెళ్ళాడు, అక్కడ నుంచే బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు, తర్వాత జరిగినటువంటి పరిణామములు ఏమిటనే విషయాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తాం తు దృష్ట్వాద్య వైదేహీం పూర్ణచంద్రనిభాననాం మన్మథస్య శరాణాం వై త్వం విధేయో భవిష్యసి యది తస్యామభిప్రాయః భార్యార్థే తవ జాయతే శీఘ్రముద్ధ్రియతాం పాదః జయార్థమిహ దక్షిణః కురు ప్రియం తథా తేషాం రక్షసాం రాక్షసేశ్వర వధాత్తస్య నృశంసస్య రామస్యాశ్రమవాసినః తం శరైర్నిశితైర్హత్వా లక్ష్మణం చ మహారథం
హతనాథాం సుఖం సీతాం యథా వదుపభోక్ష్యసి రోచతే యది తే వాక్యం మమైతద్రాక్షసేశ్వర క్రియతాం నిర్విశంకేన వచనం మమ రావణ విజ్ఞాయేహాత్మశక్తించ హ్రియతామబలాబలాత్ సీతా సర్వానవద్యాంగీ భార్యార్థే రాక్షసేశ్వర నిశమ్య రామేణ శరైరజిహ్మగైః హతాన్ జనస్థానగతాన్ నిశాచరాన్ ఖరంచ బుద్ధ్వా నిఘతంచ దూషణం త్వమత్ర కృత్యం ప్రతిపత్తుమర్హసి నిశమ్య రామేణ శరైరజిహ్మగైః హతాన్ జనస్థానగతాన్ నిశాచరాన్ ఖరంచ బుద్ధ్వా నిఘతంచ దూషణం త్వమత్ర కృత్యం ప్రతిపత్తుమర్హసి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుస్త్రింశः సర్గः. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచత్రింశः సర్గः. తతః శూర్పణఖా వాక్యం తచ్ఛ్రుత్వా రోమహర్షణం సచివానభ్యనుజ్ఞాయ కార్యం బుద్ధ్వా జగామసః. తత్కార్యమనుగమ్యాధ యథా వదుపలభ్య చ దోషాణాంచ గుణానాంచ సంప్రధార్య బలాబలం ఇతి కర్తవ్యమిత్యేవ కృత్వా నిశ్చయమాత్మనః స్థిరబుద్ధిస్తతో రమ్యాం యానశాలాం జగామః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచత్రింశే సర్గే శ్లోకత్రయం. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.